టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సీనియర్ హీరోల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తమ అనుభవంతో ఇప్పటికీ కొత్త తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు. వయసు 65 దాటిన తర్వాత కూడా వీళ్ళ దూకుడు చూస్తుంటే పిచ్చెక్కుతుంది. కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నారు ఈ సీనియర్ హీరోస్. అయితే బాక్స్ ఆఫీస్ విజయాల్లో 100 కోట్ల గ్రాస్ దాటడం వేరు, 100 కోట్ల షేర్ సాధించడం వేరు. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టే ఈ షేర్ విషయంలో మాత్రం హీరోల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వాళ్ళ సినిమాలు కేవలం అభిమానులే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకోవడం. చిరంజీవి మాస్ ఇమేజ్కు కామెడీ తోడవడం, వెంకటేష్ సినిమాల్లో ఉండే వినోదం పండగ సీజన్లలో ప్రేక్షకులను థియేటర్స్కు రప్పిస్తున్నాయి. వీళ్ళ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం వల్లే భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి. చిరంజీవి అయితే ఖైదీ నంబర్ 150, సైరా, వాల్తేరు వీరయ్య తరువాత మనశంకర వరప్రసాద్ గారితో 4వ సారి 100 కోట్ల షేర్ అందుకున్నాడు. ఇక వెంకీ సంక్రాంతికి వస్తున్నాంతో ఈసారి 100 కొట్టాడు. నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే అఖండ, వీరసింహారెడ్డి వంటి సినిమాలతో ఆయన ఫామ్ పీక్స్లో ఉంది. ఆయన సినిమాలు 100 కోట్ల గ్రాస్ సులభంగా దాటుతున్నాయి, కానీ 100 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం ఇంకా క్లిష్టంగానే ఉంది. బాలయ్య సినిమాలు ఎక్కువగా ఊర మాస్ జానర్లో ఉండడం వల్ల బీసీ సెంటర్లలో బీభత్సం సృష్టిస్తాయి. కానీ మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో షేర్స్ మాత్రం రాబట్టలేకపోతున్నాయి. ఆ వర్గం కూడా కలిస్తేనే 100 కోట్ల షేర్ సాధ్యమవుతుంది. కింగ్ నాగార్జున పరిస్థితి ప్రస్తుతం కొంచెం భిన్నంగా ఉంది. ఆయన ప్రయోగాలకు పెద్దపీట వేయడం, రొటీన్ కమర్షియల్ ఫార్మాట్కు దూరంగా ఉండడం వల్ల బాక్స్ ఆఫీస్ పరిధి తగ్గింది. సోగ్గాడే చిన్ననాయన సినిమా తరువాత 10 ఏళ్లుగా ఆ స్థాయి బ్లాక్ బస్టర్ పడలేదు. ప్రస్తుతం నాగార్జున మార్కెట్ దృష్ట్యా 100 కోట్ల షేర్ అనేది చాలా పెద్ద లక్ష్యం. ఇది సాధ్యపడాలంటే ఆయన రెగ్యులర్ ప్రయోగాలను పక్కన పెట్టి సాలిడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను ఎంచుకోవాల్సి ఉంటుంది. చివరిగా బాలకృష్ణ, నాగార్జున ఈ అరుదైన మైలురాయిని చేరుకోవాలంటే కేవలం స్టార్డమ్ సరిపోదు. సినిమా కంటెంట్ యూనివర్సల్గా ఉండి సంక్రాంతి లేదా దసరా వంటి పెద్ద సీజన్లలో విడుదల కావడం చాలా ముఖ్యం. అప్పుడే మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా ప్రేక్షకులందరూ చూస్తారు. సరైన కథ, సరైన టైమింగ్ కుదిరితే రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హీరోలు కూడా 100 కోట్ల షేర్ క్లబ్లో చేరడం అసాధ్యమేమీ కాదు. అదే జరగాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.